అందరికీ నమస్కారం. మే 16న మేషరాశిలో రవిచంద్రుల కలయిక వల్ల జరిగి అమావాస్య ఏర్పడుతోంది. శనివారం కావడం వల్ల దీన్ని శని అమావాస్య అని అంటారు. ఇది శనీశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు. ప్రస్తుతం శనిదోషం అనుభవిస్తున్న మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ, మీనరాశుల వారు ఈ పరిహారాలు చేయాలి. మేషరాశి వారు ప్రస్తుతం ఏలినాటి శని మొదటి దశను అనుభవిస్తున్న ఈ రాశిలో శని అమావాస్య ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారు శనిదేవుడికి పూజ చేయించడం లేదా ప్రదక్షిణలు చేయాలి. సింహరాశి వారు అష్టమ శని దోషాన్ని అనుభవిస్తున్న ఈ రాశికి భాగ్యస్థానంలో శని అమావాస్య ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారు శనికి తైలాభిషేకం, శివార్చన చేయించడం మంచిది. ఈ రాశిలో రవిచంద్రుల కలయిక ఏర్పడడం విపరీత రాజయోగాన్ని కలిగిస్తుంది. కన్యా రాశి వారైతే సప్తమ శని దోషంలో ఉన్న ఈ రాశికి అష్టమ స్థానంలో శని అమావాస్య ఏర్పడడం వల్ల ఈ రాశివారు శనికి తైలాభిషేకం లేదా శివునికి బిల్వ అర్చన చేయించడం చాలా అవసరం. దీనివల్ల వీరికి ఉత్తరోత్తర అంచనాలకు మించిన ధనవృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషాన్ని అనుభవిస్తున్న ఈ రాశికి పంచమ స్థానంలో శని అమావాస్య ఏర్పడడం వల్ల ఈ రాశివారు నలుపు రంగు కలిసిన దుస్తులను ధరించడంతో పాటు శనీశ్వరుడికి ప్రదక్షిణలు చేయడం మంచిది. దీనివల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక ఆదాయానికి లోటుండదు. కుంభరాశి వారు ఏలినాటి శని 3వ దశలో ఉన్న ఈ రాశికి తృతీయ స్థానంలో శని అమావాస్య ఏర్పడడం వల్ల ఈ రాశివారు శనీశ్వరుడికి పూజ, శివునికి తేనెతో అభిషేకం చేయించడం చాలా అవసరం. మీనరాశి వారికి ఏలినాటి శని 2వ దశను అనుభవిస్తున్న ఈ రాశికి ధనస్థానంలో శని అమావాస్య ఏర్పడడం వల్ల ఈ రాశివారు శనికి ప్రదక్షిణలు చేయడం, నువ్వులు మినుములు దానం చేయడం మంచిది.